ప్రతిరోజు వందల కొద్ది బ్యాక్టీరియా, వైరస్ లాంటి మైక్రో ఆర్గానిజమ్స్ మన బాడీని అటాక్ చేస్తాయని మీకు తెలుసు కదా. అయితే ఈ బ్యాక్టీరియా లేదా వైరస్లు కొన్ని డిఫరెంట్గా ఉంటాయి, కొన్ని మన ఓన్ సెల్స్కి సిమిలర్గా ఉంటాయి. మరి మన ఇమ్యూన్ సిస్టమ్కి ఎలా తెలుస్తుంది అటాక్ చేయాలా, ప్రొటెక్ట్ చేయాలా అని? అయితే ఈ విషయమై పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్ డిస్కవరీకే మెడిసిన్ లేదా ఫిజియాలజీలో 2025కు గాను మేరీ బ్రాంకో, ఫ్రెడ్ రామ్స్టెల్, షిమోన్ సాగాకుచికి నోబెల్ ప్రైజ్ లభించింది. వీరు మన ఇమ్యూన్ సిస్టమ్ యొక్క రెగ్యులేటరీ టీ సెల్స్ లేదా ట్రెగ్స్ని ఐడెంటిఫై చేశారు. ఒకవేళ ఇవి సెక్యూరిటీ గార్డ్స్ లాగా ప్రివెంట్ చేయలేకపోతే మన ఇమ్యూన్ సిస్టమ్ మన ఓన్ సెల్స్నే అటాక్ చేసి టైప్ 1 డయాబెటీస్, ఆర్థరైటిస్, సోరియాసిస్ లాంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ డెవలప్ అవుతాయి. సో ఈ డిస్కవరీ ద్వారా టీ సెల్స్ ని మాడ్యులేషన్ చేసి మన ఇమ్యూనిటీని రెగ్యులేట్ చేయగలిగితే ఆటో ఇమ్యూన్ డిసీజ్ ట్రీట్మెంట్, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీట్మెంట్ అండ్ క్యాన్సర్ ఇమ్యూనోథెరపీ లాంటి ట్రీట్మెంట్స్ సులభతరం అవుతాయి. కాబట్టి ఈ డిస్కవరీ మెడిసిన్ లోనే ఒక మైలురాయిగా చెప్పదగింది. కామెంట్ బిలో, హ్యాస్ ఎనీ ఇండియన్ ఎవర్ వన్ నోబెల్ ప్రైజ్ ఇన్ మెడిసిన్?